ఈ వారం ఓటీటీలో ఒక మంచి కోర్ట్ సీన్‌కి సంబంధించి ఒక మూవీ రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో 'ఇక్క.' ఈ మూవీ నాకు తెలిసి ఈ కోర్ట్ సీన్‌కి సంబంధించి, ఆర్గ్యుమెంట్స్‌కి సంబంధించి, ఈ థ్రిల్లర్ సంబంధించి ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ సినిమాలో వచ్చేసి సన్నీ లియోన్, అక్షయ్ ఖన్నా, దియా మిర్జా, తిలోత్తమ షో ఇంకా కొంతమంది అయితే నటించారనమాట. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంది? నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా టాక్ ఎలా ఉంది? ఈ సినిమా చూస్తున్న ఆడియన్స్ అసలు అభిప్రాయం ఏంటి? అసలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందుగా నేను ఎప్పుడు చెప్పేది మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి మన వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ అనేది మాత్రం గ్యారంటీగా చేయండి. లైక్ చేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ ఎక్కువ మందికి పుష్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సరే ఇక మనం ఈ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ 'ఇక్తా' మూవీ గురించి గనక అప్డేట్‌లోకి వెళ్తే జనరల్‌గా ఏంటంటే మనకి కొన్ని కథలు రొటీన్‌గానే చూస్తూ ఉంటాం. కథలను మార్చి మార్చి తీస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కూడా కొంచెం రొటీన్ కథైనా కానీ కొంచెం డిఫరెంట్‌గా అయితే తీశారనమాట. సినిమా స్టోరీ సింపుల్‌గా మాట్లాడుకుందామండి. ఈ సినిమాలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఉంటాడు. అతని కొడుకు ఒక హత్యాచార కేసులో అయితే ఇరుక్కుంటాడనమాట. అదేంటంటే అలా ఇరుక్కోవటం అనేది వాళ్ళ కుటుంబానికి కొంచెం అగౌరవంగా ఉంటుంది. ఎలాగైనా సరే వీళ్ళు ఆ కేసులో నుంచి బయటికైతే రావాలి. అలా రావడానికి అసలు ఓటమే ఎరుగని ఒక లాయర్‌ని అయితే వీళ్ళు ఎంచుకుంటారు. ఇక్తా అనమాట ఆ లాయర్ పేరు. అతను ఫస్ట్ ఏం చేస్తాడంటే ఈ కేస్‌ని టేకప్ చేయనంటాడు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల గానీ, కొంచెం ఏదన్నా కానీ మళ్ళీ అతను ఈ కేసు ఒప్పుకుంటాడు. తర్వాత టేకప్ చేస్తాడు. అసలు ఆ తర్వాత అసలు ఏం జరిగింది? ఇతను ఆ హత్యకు సంబంధించిన ఆ హత్య దానికి సంబంధించిన కేసులో ఎందుకు ఇరుక్కుంటాడు? తరువాత అతను అసలు ఎందుకు లాయరు కేసు ఒప్పుకోనని చెప్పి ఎందుకు ఒప్పుకోవాల్సొచ్చింది? అసలు కోర్టుకి సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాలో ఎలా ఉన్నాయి? అసలు క్లైమాక్స్ అసలు ఏం జరిగింది? అనేది ఈ సినిమాలో ఫైనల్ స్టోరీ అనమాట. స్టోరీ మనకి రెగ్యులర్ ఫార్మాట్‌లో తెలిసిన స్టోరీ తెలిసిన విధంగా అని అనిపించినా కానీ, ఇక్కడ డైరెక్టర్ మాత్రం సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. మనకి కోర్ట్‌లో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా అయితే ఉంటాయి ఖచ్చితంగా. సినిమా స్టార్ట్ అయిన మనకు కొద్దిసేపటికి ఏమైద్దంటే, స్టోరీ మెయిన్ రూల్‌లోకైతే వెళ్ళిపోతుంది. ఎక్కడా కూడా సినిమాని ఎక్కువ శాతం సాగదీసే అవకాశం లేకుండా అసలు పాయింట్‌లోకొచ్చేసి, ఇక కోర్టు వాతావరణానికి సంబంధించి అక్కడ వచ్చే వాదోపవాదాలు కానీ, ట్విస్టులు కానీ, ఈ వీటిల్లో సినిమా సాగుతూ ఉంటుందనమాట. ఫైనల్‌గా ఏంటంటే సినిమాలో ట్విస్టులు బావుంటాయి. క్లైమాక్స్ కూడా బానే ఉంటుంది. కానీ వాళ్ళు తీసుకొచ్చిన పాయింట్ ఏంటంటే ఆహ్, బాగానే ఉంటుంది. అంటే మనం రివీల్ చేయకూడదులే. మీరు మళ్ళీ మనం స్టోరీ రివీల్ చేస్తే మాత్రం మళ్ళీ అది ఇంట్రెస్టింగ్ అయితే పోతుందనమాట. కానీ ఖచ్చితంగా సినిమా ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఇలాంటి కథలు, ఇలాంటి స్టోరీస్‌కి సంబంధించి, ఈ కోర్టు వాతావరణంలో జరిగే ఆర్గ్యుమెంట్స్‌కి సంబంధించి ఆహ్, చాలామంది ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఆల్మోస్ట్ సినిమా ఓవరాల్‌గా బానే ఉంది. అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్‌లు సాగదీసినట్టుగా అనిపించినప్పటికీ, వీళ్ళు సినిమాని మనకి ఆ కోర్టు వాతావరణానికి సంబంధించి చూపించిన సన్నివేశాలు గానీ, పాత్రల పెర్ఫార్మెన్స్ గానీ, అంతా నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటుంది. సినిమా అయితే బావుంది. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు చూడాలి అని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని వాచ్ చేయండి. చాలా బాగా నచ్చుతుంది. రొటీన్ కథనే అయినా గానీ వీళ్ళు ప్రెజెంట్ చేసే విధానం బాగుందనమాట. మనకేంటంటే జనరల్‌గా ఇలాంటి కోర్టు వాతావరణానికి సంబంధించి చాలా సినిమాలొచ్చాయి. మనం తెలుగులో కూడా చాలా సినిమాలు చూసాం. అంటే ఎవరికి వాళ్ళు ఎవరి ఎవరి పెర్ఫార్మన్స్‌కి తగ్గట్టుగా వాళ్ళు నటించే తీరు కానీ, మనకి ఈ కోర్టు సన్నివేశాల్లో వీళ్ళు వాదోపవాదనలు కానీ, తర్వాత వీళ్ళు ప్రవేశపెట్టే ఆ సాక్షులు గానీ, ఆ కథను నడిపించే తీరు గానీ, ఈ ఎక్కడెక్కడ ఉత్కంఠభరితంగా మన తెలుగులో కూడా చాలా సినిమాలొచ్చాయి. ఫైనల్‌గా ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుందనేది మనందరం ఎక్స్‌పెక్ట్ చేస్తాము. ఫైనల్‌గా జరిగేది ఏంటనేది కూడా మనకు తెలుస్తుంది. కానీ మనకి 2, 2:30 గంటల పాటు చూసే ఆడియన్స్‌కి ఎక్కడా కూడా విసుగు పుట్టకుండా ఆ వాతావరణాన్ని నడిపించగలగటంలోనే దర్శకుడి ప్రతిభ ఏంటనేది మనకు అర్థమవుతుందనమాట.
అలాంటి సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఈ సినిమాలో సక్సెస్ అవుతాయని అయితే మనం చెప్పుకోవచ్చు. బీజిఎం కూడా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి మొత్తం ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం బాగానే ఉంది. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు లైక్ చేసే వాళ్ళకి ఈ సినిమా గ్యారంటీగా నచ్చుతుంది. చూడండి, ఈ సినిమా ఒకవేళ మీలో ఎవరైనా సరే చూసింటే మాత్రం అసలు మీకు ఈ సినిమా ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడని వాళ్ళు ఎవరైనా సరే చూడండి. మేబీ మనకేంటంటే ఓటీటీలు ఎప్పటికప్పుడు కొత్తగా సినిమాలు కొంచెం అది క్రైమ్ నేపథ్యంలో కానీ, మైథలాజికల్ కానీ, ఇట్లా హారర్ సంబంధించి కానీ, ఇలా కోర్టుకు సంబంధించి మూవీస్ కానీ ఇప్పటికప్పుడు మనకు ప్రతి వారం ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. మిస్టీరియస్ సంబంధించిన మూవీస్ కానీ, ఏ సినిమాకి ఆ సినిమా, ఏ మూవీకి ఆ మూవీ కొన్ని సక్సెస్ అవుతున్నాయి. కొన్ని ఏంటంటే పర్లేదు యావరేజ్‌గా ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తుందనమాట. ఇక ఈ మూవీకి వస్తే మాత్రం నేను పర్లేదు బాగుందని చెప్తాను. బాగుంది. బానే ఉంది. మరి అది నా ఒపీనియన్ కాకుండా చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ కూడా మీకెలా ఉంది? ఎలా అనిపిస్తుంది? అనేదైతే తెలియాలి. ఇదండి మరి 'ఇక్తా' సినిమా గురించి వచ్చిన అప్డేట్ అయితే మాత్రం. ఫైనల్‌గా ఈ మూవీ నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఇలాంటి మూవీస్ ఇష్టపడే వాళ్ళకి చూడటానికి ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అది. మరి చూడండి. మరి నా ఒపీనియన్ అయితే పర్లేదు బానే అనిపించింది. మరి మీరు చూసిన వాళ్ళు మీకెలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. నేనెప్పుడు చెప్పేదే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి మన వీడియో షేర్ చేయండి. కింద హైప్ అనే బటన్ ఉంటుంది. అది కూడా మీరు ప్రెస్ చేస్తే మనకేమవుతుందంటే ఛానల్‌కి రీచ్ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం.